అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు మనందరి ఆరాధ్య దైవం అన్నయ్య శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉండి తన కుటుంబాన్ని చివరికి ప్రజల కోసం తన ఆరోగ్యాన్ని కూడా గాలికి వదిలేయటం వల్ల ఈరోజు ఆరోగ్యపరమైన సమస్యలతో హాస్పిటల్లో శస్త్రచికిత్స చేసుకున్న సందర్భం చూసాం. అందుకని పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ప్రజా జీవితంలో రావాలి, అతనికి చేసిన ఆపరేషన్ విజయవంతమై వీలైన త్వరగా ప్రజా జీవితంలో రావాలి అని చెప్పి ఈరోజు మహిమాన్విత శక్తివంతమైన శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. పగలంతా ప్రజా సమస్యల మీద పోరాటం చేయటం, రాత్రి వంగలే సినిమా షూటింగ్లు చేయటం, ఆ వచ్చిన డబ్బులతో మళ్ళీ ప్రజా జీవితంలో రావటం, ఎక్కడ సమస్యలు ఉన్నాయో ఎక్కడ ప్రజలు ఇబ్బందులు ఉన్నారో తన జేబులో సొంత డబ్బులు ఖర్చు పెట్టడం, ఈ విధంగా చేసి ఈ బిజీ షెడ్యూల్లో చివరికి తన ప్రాణాన్ని మీద తెచ్చుకున్న సందర్భం చూసాం. అందుకని ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక మంచి మనిషి ఈ రాష్ట్రంలో పరిపాలన చేతిలో ఉంటే రాష్ట్ర ప్రజలందరూ బాగుంటారు, మరి ముఖ్యంగా కూటమి 3 కాలాలు వర్ధిల్లుద్ది. అందుకని రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు వీరంత త్వరగా ఈ అనారోగ్య సమస్య నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఎప్పటిలాంటి ప్రజా జీవితంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలు చేయడంలో పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించాలని చెప్పి వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఈరోజు ఈపూరు మండలం కొచ్చాల జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంకాల పరమేశ్వరి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మనందరి యొక్క పూజలు ఫలించి పవన్ కళ్యాణ్ గారు వీలైన త్వరగా 4-5 రోజుల్లోనే మళ్ళీ మంగళగిరి ఆఫీస్కి రావాలి, ఎప్పుడైనా మనందరితో ఉండాలి, ప్రజల్లో మమ్మైకోవాలి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని పంచాయతీరాజ్ శాఖ కానీ గ్రామీణాభివృద్ధి కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం అటవీ శాఖల్లో కూడా తనదైన మార్కు చూపించి భారతదేశంలోనే దీని నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని, అందుకు ఆయన వెంట మేమందరం ఉన్నామని చెప్పడం కోసం ఈరోజు పూజలు చేయడానికి వచ్చాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా ముక్తకంఠంతో పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని చెప్పి వివిధ దేవుళ్ళ దగ్గర పూజలు చేస్తా ఉన్నారు. అందులో భాగంగా మేము ఇక్కడికి వచ్చాము. మా అందరి యొక్క మొర ఆలకించి అంకాల పరమేశ్వరి అమ్మవారు పవన్ కళ్యాణ్ గారిని వీరంత త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో బయట తీసుకొస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.